బాలినేని వద్దు బూచేపల్లి ముద్దు. ఇది ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణుల నినాదం. తమను కాదని తమ పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. దాంతోనే ఆయన వెంట వెళ్ళడానికి క్యాడర్ ఎవరూ సుముఖత వ్యక్తం చేయలేదు. చివరికి ఒంగోలు నగరంలో కూడా బాలినేని అనుచరులు ఆయన వెంట నడిచినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఒంటరిగానే జనసేనలో చేరినటువంటి తరుణంలో ఆయన వెంట నడవడానికి ఎవరూ సుముఖత చూపకపోవడంతో బాలినేని పరిస్థితి కుడితులో పడ్డ ఎలకలా మారిందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన ఇప్పుడు జనసేనలో సర్దుకుపోలేక వైఎస్ఆర్సీపీలో వెనక్కి రాలేక ఆయన ఇరకాటలో పడ్డట్టుగా కనిపిస్తుంది. రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయారా అన్న అభిప్రాయం వినిపిస్తుంది. ప్రస్తుతం జనసేనలో బాలినేని ఎవరూ ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో జిల్లా మొత్తం పెత్తనం చేసినటువంటి బాలినేనికి జనసేనలో ఇప్పుడు ఒంగోలులో కూడా పట్టు చిక్కుతున్న దాఖలాలు లేవు. ఒంగోలులో కూడా బాలినేని ద్వితీయ శ్రేణి నాయకుడిగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పదవులు వస్తాయని, మండలిలో చోటు దక్కుతుందని, ఆ తర్వాత మంత్రి హోదా కూడా వచ్చే అవకాశం ఉందని బాలినేని కలలు కన్నారు. ఇప్పుడు ఆ కలలన్నీ కళ్ళలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ జనసేనకు మండలి సీటు వచ్చినప్పటికి కూడా అది ప్రస్తుతం నాగబాబుకి దక్కడం అనివార్యంగా మారుతోంది. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించేశారు. నాగబాబుకే మంత్రి పదవి కూడా కట్టబెట్టబోతున్నారు. దాంతో బాలినేని ఆశలు పూర్తిగా నీరు గారిపోయినట్టే. ఇక బాలినేనికి ఒంగోలు రాజకీయాల్లో కూటమి నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైనటువంటి నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. వాటిని తట్టుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి కూడా బాలినేని బలగం ఇప్పుడు సరిపోవడం లేదు. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బాలినేని వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దన్నట్టుగా నినాదాలు, వాదనలు మొదలయ్యాయి. బాలినేని రాక వల్ల పార్టీలో వర్గాలుగా అనేక రకాల వైరుధ్యాలకి ఆస్కారం ఏర్పడుతుందని బాలినేని పక్కన పెట్టి ప్రస్తుతం బూచేపల్లి సారథ్యంలో సాగుతున్నట్టుగానే ఇదే రీతిలో ముందుకెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు వినిపిస్తున్నారు. దీంతో బాలినేని వద్దు బూచేపల్లి ముద్దు అనేటువంటి నినాదం ఇప్పుడు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి బలం చేకూరుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని పూర్తిగా ఒంటరి చేసేసిందా అన్న అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. అటు జనసేన పూర్తిగా ఆయన్ని ఓన్ చేసుకోలేక, ఇటు వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేదానికి అవకాశం ఇవ్వక, మరొక వైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ని సహించగా, ఇలాగా అన్ని వైపులా ఆయన పూర్తిగా దూరమైపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది బాలినేని రాజకీయ చరిత్రలోనే అత్యంత గడ్డు పరిస్థితిగా భావిస్తున్నారు. ఎప్పుడూ అధికారంలో కానీ విపక్షంలో కానీ ఎక్కడున్నా చక్రం తిప్పినటువంటి చరిత్ర ఉన్న బాలినేనికి ఇప్పుడు చీకటి రోజులుగా భావిస్తున్నారు. ఇది బాలినేని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలానే కాకుండా అంతకు మించి దిగజారిపోయిందా అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. దాంతో బాలినేని మరి ఇప్పుడు ఎటు వెళ్తారు, ఏం చేస్తారు, ఎలా రాజీ పడతారు, ఎట్లా సర్దుకుపోతారు, ఇవే కీలకమైనటువంటి ప్రశ్నలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.